తాను కోరుకున్న సమయంలో మరణించే వరం ఉన్న భీష్ముడు అంపశయ్య మీద ప్రాణత్యాగం చేసిన రోజు భీష్మాష్టమి. భీష్మాష్టమి ఎప్పుడు, భీష్మాష్టమి ప్రత్యేకత ఏమిటి అనే వివరాలను తెలుసుకుందాం. భీష్మ ప్రతిజ్ఞ. శంతన మహారాజు గంగాదేవి పుత్రుడే భీష్ముడు. స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన మహానుభావుడు. తన తండ్రి కోసం వివాహం చేసుకోకుండా బ్రహ్మచార్యం పాటించిన త్యాగధనుడు. మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల తరఫున పోరాడి ఓడినప్పటికీ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు అంపశయ్యపై ఉండి ప్రాణాలు నిలుపుకొని మాఘమాసం శుద్ధ అష్టమి రోజున శరీరాన్ని విడిచిన మహానుభావుడు భీష్మ పితామహుడు. పంచప్రాణాలు అంటే ఇవే. భారత యుద్ధం సమయంలో క్షతగాత్రుడై దక్షిణాయనంలో ప్రాణం వదలడానికి ఇష్టం లేని భీష్ముడు ఉత్తరాయణం వచ్చే వరకు అంపశయ్యపై ఉండి మాఘశుక్ల సప్తమి నుంచి మొదలుపెట్టి 5 రోజులలో రోజుకొక ప్రాణాన్ని విడిచినట్లుగా చెబుతారు. భీష్ముడు అంపశయ్యపై 58 రోజులున్నట్లు భారతంలో స్పష్టంగా ఉంది. భీష్మాష్టమి విశిష్టత. వ్యాసమహర్షి రచించిన పద్మపురాణంలో హేమాద్రి వ్రత ఖండంలో భీష్మాష్టమి గురించిన వివరణ ఉంది. దాని ప్రకారం మాఘశుక్లపక్ష అష్టమియే భీష్మ నిర్యాణ దినంగా భావిస్తారు. భీష్మాష్టమి భారతదేశమంతటా జరుపుకోవలసిన పర్వమని వ్రతోత్సవ చంద్రిక సూచిస్తున్నది. భీష్మాష్టమి ఎప్పుడు? భీష్మాష్టమి సోమవారం 26 జనవరి 2026. అష్టమి తిథి ప్రారంభం 25 జనవరి 2026 రాత్రి 11 గంటల 11 నిమిషంలకు. తిథి ముగింపు 26 జనవరి 2026 రాత్రి 9 గంటల 18 నిమిషంలకు. భీష్మునికి తిలతర్పణం. ఈరోజు ప్రతి ఒక్కరూ భీష్మునికి తర్పణం విడవాలని స్మృతికౌస్తుభం తెలుపుతున్నది. ఘోటక బ్రహ్మచారి కనుక భీష్మునికి సంతానం లేదు. కాబట్టి భీష్ముని మన పితృదేవతగా భావించి భీష్మాష్టమి రోజున భీష్మునికి తిలాంజలి సమర్పించే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. ఈ విధంగా తర్పణం, శ్రాద్ధం చేసిన వారికి సంవత్సర పాపం నశిస్తుందని భావన. భీష్మాష్టమి రోజు ఇలా చేయాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదీ స్నానం చేయాలి. పూజా మందిరం, ఇంటిని శుభ్రం చేయాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరంలకు ముగ్గులతో అలంకరించుకోవాలి. తెలుపు రంగు దుస్తులను ధరించాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేయాలి. విష్ణు పూజ. విష్ణుమూర్తి చిత్రపటాన్ని గంధం, కుంకుమలతో అలంకరించాలి. తామర ఒత్తులతో, ఆవు నేతితో దీపారాధన చేయాలి. తామర పువ్వులు, తులసి దళాలు, మల్లెపూలతో విష్ణుమూర్తిని అర్చించాలి. అనంతరం విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఈ దానాలు శ్రేష్టం. ఈరోజు బ్రాహ్మణ కుమారులకు ఒడుగు చేయడానికి అయ్యే ధనం దానంగా ఇవ్వడం సర్వశ్రేష్టమని శాస్త్రవచనం. అలాగే ఈరోజు గోవుకు గ్రాసం అందించడం, పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయటం కూడా మంచిది. బ్రాహ్మణులకు ఛత్రదానం, పాదరక్షలు, వస్త్రదానం చేయటం వలన పితృదేవతలు సంతోషిస్తారు.